మెడికల్ షాప్లో ఏం దొరుకుతాయి? అదేంటి దీనికి కూడా ఆన్సర్ తెలియదా? మందులు వెళ్తాం, కావాల్సినవి అడుగుతాం, తెచ్చుకుంటాం, అంతే కదా. కానీ మీరు అడిగిన ట్యాబ్లెట్స్ అడిగినట్టుగా ఇచ్చేయొచ్చా? అసలు మెడికల్ షాప్స్లో మనకు ట్యాబ్లెట్స్ ఎవరు ఇవ్వచ్చు, ఎవరు ఇవ్వకూడదు, ఈ విషయం మీకు తెలుసా? ఈ విషయాలు మనకు తెలియవన్న కాన్ఫిడెన్స్తోనే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ షాప్ నిర్వాహకులు. ఇందులో గల్లీ షాపుల నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద ఎంఎన్సీలు నిర్వహించే షాపులు కూడా ఉన్నాయి. దీనికి లేటెస్ట్ ఎగ్జాంపులే మెడ్ప్లస్. నిద్ర పట్టడం లేదు, డిప్రెషన్గా అనిపిస్తుంది, నొప్పి భరించలేకపోతున్నాను, ఇలా అనేక కారణాలతో మెడికల్ షాప్లోకి వెళితే ఎందుకు ఏంటి అని ఏమీ అడగడం లేదు. డబ్బులు తీసుకుంటున్నారు, ట్యాబ్లెట్స్ చేతిలో పెట్టేస్తున్నారు, పంపించేస్తున్నారు. ఇది అసలు కరెక్ట్ కాదు. అసలు ఇలా ఇవ్వకూడదు. అది నిజంగా ఓ నేరంతో సమానం. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ఏ ట్యాబ్లెట్ పడితే ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే కొరివితో తలగొక్కున్నట్టే. ఈ విషయం చాలామంది కస్టమర్లకు తెలియదు. తెలిసినా మెడికల్ షాప్ వాళ్ళు చెప్పడం లేదు. కొన్ని మెడిసిన్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అసలు ఇవ్వకూడదు. షెడ్యూల్ H1, షెడ్యూల్ X, ఈ షెడ్యూల్లో ఉన్న ట్యాబ్లెట్స్ను అసలు ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. ఎందుకంటే ఇవి చాలా పవర్ఫుల్ కావడంతో పాటు చిన్న చిన్న సమస్యలకే వీటిని వేసుకోవడం ప్రారంభిస్తే మన హెల్త్ సిస్టమ్ పైనే తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే వీటిని ప్రిస్క్రిప్షన్ లేకుండా అసలు ఇవ్వకూడదు. ప్రిస్క్రిప్షన్ రాయడానికి కూడా ఒక అర్హత ఉండాలి. కొన్నింటిని MBBS డాక్టర్లు కూడా రాయలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. బట్ బయట జరుగుతుంది ఏంటో తెలుసా? చూడండి. అల్ప్రోజోలం ఉందమ్మా, అల్ప్రోజోలం ఎంత పడతారు మేము? 10% వస్తుంది. ఎక్కువ ఇది జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కదా ఎక్కువ ఇస్తారు. ఎక్స్పీరియన్స్ లేకుంటే ఇది మెడ్ప్లస్ ఫార్మసీ చైన్లోని ఓ షాప్. ట్యాబ్లెట్ తీసుకుంది బిగ్ టీవీ ప్రతినిధి. తీసుకున్న ట్యాబ్లెట్ ఆల్ప్రజోలం. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇది షెడ్యూల్ H1లో ఉన్న ట్యాబ్లెట్. కనీసం మెడికల్ షాప్లోని ఎగ్జిక్యూటివ్ మాట వరుసకు కూడా ప్రిస్క్రిప్షన్ అడగలేదు. అడగగానే ఇచ్చేసింది. ఇంకా డిస్కౌంట్ కూడా ఇచ్చింది. బహుశా ఆ ఎగ్జిక్యూటివ్కి ఆ ట్యాబ్లెట్ ఎందుకు వాడతారనే ఐడియా కూడా ఉండదు. మరి ఇలా ఫార్మసీల్లో ఎవరు పడితే వాళ్ళు ఉండొచ్చా? నోవే, అస్సలు అలా కుదరదు. మెడికల్ షాప్ చిన్నదైనా పెద్దదైనా అందులో ఫార్మసిస్ట్ ఉండాలి. అంటే ఫార్మసీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉండాలి. ఈ మందులను ఎలా వేసుకోవాలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మందులు ఇవ్వాలి. అది కూడా రోగి మానసిక శారీరక పరిస్థితిని బట్టే ఇవ్వాలి. కానీ చాలా మెడికల్ షాప్స్ అలా లేవని తేలింది బిగ్ టీవీ ఆపరేషన్. మెడ్ప్లస్ అనేది చిన్న సంస్థ కాదు. దేశవ్యాప్తంగా సెకండ్ లార్జెస్ట్ ఫార్మసీ సంస్థలున్న ఆర్గనైజేషన్. మొత్తం 4000 వరకు స్టోర్స్ ఉన్న ఈ సంస్థకు. ఇంత పెద్ద సంస్థ మాత్రం నిబంధనలను తుంగలో దొక్కి ఇలా దందా విచ్చలవిడిగా చేస్తోంది. రెస్టిల్ అనే ట్యాబ్లెట్ను చాక్లెట్ అమ్మినట్టు అమ్మేస్తోంది మెడ్ప్లస్. ఈ ట్యాబ్లెట్ ఒక్కసారి అలవాటైతే వేసుకోకుండా రోజు గడవదు. బ్రెయిన్ యాక్టివిటీపై అంతటి ఎఫెక్ట్ చూపిస్తుంది మెడిసిన్. ఒక్కసారి ఈ ట్యాబ్లెట్ను వాడడం ఆపితే పిచ్చెక్కుతుంది. అసలు వాటిని ఇలా అమ్మొద్దన్న విషయం కూడా అందులో పనిచేసే వారికి తెలియదు. ఎలా తెలుస్తుంది? వారు ఆ పరిస్థితి ఇలా ఉంటే వాళ్ళు అసలు చదువుకుంటే కదా. 10th ఇంటర్ పాస్ అయిన వాళ్ళని తీసుకెళ్ళి ఫార్మసీల్లో పనిచేయడానికి పెడితే వాళ్ళకి అంత అవగాహన ఎందుకు ఉంటుంది? డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్స్ 1940 ప్రకారం ప్రతి మెడికల్ షాప్లో రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ ఉండాలి. బీ ఫార్మసీ చేసి ఉండాలి అతను. రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అంటే బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, డి ఫార్మసీ అంటే డిప్లొమా పూర్తి చేసి రిజిస్టర్ చేసుకోవాలి. అలాంటి వారికి మాత్రమే మెడికల్ షాప్ నిర్వహించుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ మెడ్ప్లస్లో అలాంటి పరిస్థితి లేదు. 10th ఇంటర్ చదివితే చాలంటూ వాళ్ళని తీసేసుకుంటున్నారు. 10th క్లాస్ పాస్ అయ్యి ఉన్నారు. అదే అడిగాను సార్, వాళ్ళు అడిగాను, సూపర్వైజర్ అడిగాను, చెప్తారు ఏం కావాలి. మామూలుగా పెట్టుకుంటుంటారా మన షాపుల్లో? 10th క్లాస్ వాళ్ళతో మాట్లాడారు కదా, మీకు తెలుస్తుంది వాళ్ళకి ఏం కావాలో. మీకు ఏదన్నా మీ సైడ్ నుంచి ఇన్ఫర్మేషన్ మాకు చెప్పారు కదా. ఆల్రెడీ మన దాంట్లో ఎక్కడైనా ఉన్నాయి, వేకెన్సీస్ ఉన్నాయి. వాళ్ళు మాట్లాడారు అంటే 10th సంబంధించి తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 10th క్వాలిఫికేషన్ 10th ఉన్నారు. ఆ నెంబర్లో చేయమంటారా? అదండి సంగతి. క్వాలిఫికేషన్ 10th ఉంటే సరిపోతుందట. ట్యాబ్లెట్ పేరు చెబితే ఏ డబ్బాలో ఉందో చూసి ఇచ్చేయడం అంతే. వాళ్ళంతకుమించి ఏం ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఎందుకంటే వీరు భారీ జీతాలు ఎక్స్పెక్ట్ చేయరు కదా. జస్ట్ 11,000, 12,050
12,500 రూపాయలు శాలరీ ఇస్తారు, వాళ్ళే 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, ఇంకేముంది రంగంలోకి దోసేస్తారు. మరి అనుమతులు ఎలా వస్తున్నాయనే కదా మీ డౌటు. లైసెన్సు వేరే వారిపై తీసుకుంటారు, వారి సర్టిఫికెట్ను అందరికీ కనపడేలా అక్కడ పెడతారు, కానీ మెయింటెనెన్స్ మాత్రం మరొకరు చేస్తారు. ఈ సర్టిఫికెట్కి నెలకో సంవత్సరానికో ఇంతని కట్టిచ్చేస్తారు. ఆ సర్టిఫికెట్లో ఉన్నవారు కంటికి కనిపించరు. అసలు ఈ దందా ఎలా బయటకు వచ్చిందో తెలుసా? డ్రగ్స్ అంతం కోసం బిగ్ టీవీ చేస్తున్న యుద్ధంలో భాగంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తెచ్చుకుంటారు. ఎక్కడ వెళ్ళి తెచ్చుకుంటారు? దూల్పేటలో. ఇంకా దూల్పేట ఒక్క చోట ఉంది. అది ఎంతకు దొరుకుతుంది అన్న? అది 500 600 దొరుకుతుంది. ఇంకా ఇప్పుడు అది దొరకకపోయింది అనుకో, ఏం చేస్తారు? టాబ్లెట్లు తెచ్చుకుంటారు. ఏం టాబ్లెట్లు? అవి మొత్తం టాబ్లెట్లు తెచ్చు. ఎక్కడ అమ్ముతారు అది? అది ఆ మెడికల్ షాప్లో అమ్ముతారు. చాలా రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న డ్రగ్స్ అమ్మకాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నంలో బిగ్ టీవీ బృందాలు శ్రమిస్తున్నాయి. ఈ కవరేజ్ సమయంలో మా దృష్టికి వచ్చింది ఈ విషయం. పట్టుమని 10 ఏళ్లు కూడా లేని ఈ పిల్లాడు చెప్పిన మాటలే అసలు మెడికల్ షాప్స్లో ఏం జరుగుతుందో బయటపడడానికి కారణమైంది. మరి ఇంత జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు అనే కదా మీ డౌట్. ఈ విషయంలో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మెడ్ ప్లస్ నిర్వాహకులు. వాళ్ళు ఏమంటున్నారు చూడండి. ఇప్పుడు మరి వీళ్ళు వస్తారు కదా, ఎవరు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు అరేంజ్ చేసుకోవాలి. వాళ్ళు వచ్చినప్పుడు అరేంజ్ చేసుకోవాలి. ఫైన్ తెలుస్తుందా మీకు వాళ్ళు వస్తుంటే? ఏదో తెలుస్తుంది, చెప్తారు ఏ ఏరియాలో తిరుగుతున్నారు, వస్తారా అలర్ట్గా ఉండండి అని చెప్పి చెప్తారు. సో అధికారులు వచ్చినప్పుడు వీళ్ళకి ముందే తెలుస్తుందట, వీళ్ళు అరేంజ్ చేసుకుంటారట. ఇలా అందరూ కలిసి ప్రజల ఆరోగ్యంతో వ్యాపారాలు చేస్తున్నారు, కోట్లు గడిస్తున్నారు, ప్రజల ఆరోగ్యాలతో ఓట ఆడుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కోవాలి. చిన్న చిన్న షాపులపై మాత్రమే కాకుండా ఇలాంటి బడా సంస్థలపై కూడా మీ ప్రతాపం చూపించండి. ఈ మధ్య ప్రజలు ఇలాంటి వాటి వద్దకే ఎక్కువ వెళుతున్నారు, బ్రాండెడ్ అనుకొని. సో కొంచెం ఫోకస్ చేయండి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.